హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే తత్కాల్ టికెట్ ఐఆర్సిటీసీ యాప్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం నేనైతే కొన్ని ట్రిక్స్ అనేది ఫాలో అయ్యాను. తత్కాల్ టికెట్స్ ఏసీ క్లాసెస్ అయితే 10 o'clock ఓపెన్ అవుతాయి, నాన్ ఏసీ క్లాసెస్ అయితే 11 o'clock ఓపెన్ అవుతాయి. మనం టికెట్ బుక్ చేసే క్రమంలో యాప్ అనేది లాగౌట్ అయిపోతే మరలా లాగిన్ అవ్వడం టైం టేకెన్ కాబట్టి బయోమెట్రిక్ అనేది యాక్సెస్ ఇస్తే ఈజీగా మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ మనకి ట్రైన్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బుక్ టికెట్ అని ఉంది, ఫస్ట్ వన్. దీని మీద క్లిక్ చేసుకోవాలి. తత్కాల్ టికెట్ మనకి 11 o'clock ఓపెన్ అవుతుంది కాబట్టి టికెట్ కన్ఫర్మేషన్ కోసం మనం 10:55కి కొన్ని ఎక్సర్సైజ్ అనేవి చేసి ఉండాలి. టైం సేవ్ అవ్వడం కోసం మనం అయితే ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు ప్రయాణిస్తామో ఆ రూట్ అనేది సెట్ చేసి ఉన్నట్లయితే మనకి హిస్టరీలోని ఈజీగా సెట్ చేసుకోవడానికి అవుతుంది. చూడండి, ఇక్కడైతే నేను అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సెలెక్ట్ చేసి ఉన్నాను. ఇక్కడ క్లాస్ అని ఉంది, ఆల్ క్లాసెస్ ఉంచాను. అలాగే పక్కన జనరల్ అని ఉంది. ఈ జనరల్ మీద క్లిక్ చేసుకొని మనమైతే తత్కాల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి తత్కాల్ మీద క్లిక్ చేసుకోవాలి. తత్కాల్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ ట్రైన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. 11 o'clockకి యాప్ అనేది చాలా స్లో అయిపోతుంది. అందరూ ఒకేసారి యాక్సెస్ చేస్తుంటారు కదా. మనం ఎగ్జాక్ట్గా 10:58కి లాగిన్ అయినట్లయితే 11 o'clockకి మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. నేనైతే జన్మభూమి ట్రైన్కి టికెట్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. సెలెక్ట్ చేస్తున్నాను. ఈ ట్రైన్లో మనకి 2S CC 3E ఇవి మాత్రమే చూపిస్తున్నాయి. నేనైతే 2S బుక్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ముందుగా 10:59కి CC లేదా 3E మీద మనం సెలెక్ట్ చేసి ఉండాలి. ఎప్పుడైతే 11 o'clock టైం వచ్చిందో ఇమీడియట్లీగా 2S క్లిక్ చేసుకోవాలి. 2Sలో మనకి అవైలబుల్గా 200 సీట్స్ అనేవి ఉన్నాయి. 11 o'clock రాబోడికి యాప్ అనేది స్లో అవుతుంది. నేనైతే 2 మెంబర్స్కే టికెట్ అనేది బుక్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎక్కువ మందికి బుక్ చేయాలనుకుంటే ఇలా ఎంటర్ చేస్తుంటే మనకి టైం అనేది చాలా డిలే అవుతుంది కాబట్టి ఐఆర్సిటీసీ యాప్లో మై అకౌంట్లోకి వెళ్ళి అక్కడ మై మాస్టర్ లిస్ట్ అని ఉంటుంది. అక్కడ మనం ముందుగా లిస్ట్ అనేది ఎంటర్ చేసుకున్నట్లయితే ఆ లిస్ట్ అనేది డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని మనం టికెట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేమ్స్ అనేది ఎంటర్ చేశాను. కిందకి స్క్రోల్ డౌన్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ డైలాగ్ బాక్స్ మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసుకోవాలి. ఇందులో మనకి చాలానే పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. మనకి పేమెంట్ అనేది తొందరగా అవ్వడం కోసం వాలెట్ 1 click పేమెంట్ అని ఉంది కదా, అదైతే మనం యాక్టివేట్ చేసుకోవాలి. ముందుగా మనం ఎంతైతే అమౌంట్ పే చేయాలనుకుంటున్నాం అమౌంట్ అనేది లోడ్ చేసుకుని ఉంటే మనకి ఒక స్టెప్లో అనేది పేమెంట్ అనేది అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ డెబిట్ కార్డ్ అని సేవ్ చేసి ఉన్నాను. జస్ట్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఓటీపీ వచ్చిన ఓటీపీని జస్ట్ అప్రూవ్ అని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది డెబిట్ అయ్యి మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.